ఏమండి నాకు శాలరీ ఇవ్వండి 28,000 ప్లస్ జిఎస్టీ. ఎందుకే? ఆ ఇంట్లో పనులను ఎవరు చేసి పెడతారు? నేను కాకపోతే. సరే సంధ్య, ఒక చిన్న పని చేయి, నేను చెప్తుంటాను, ఒకటి రాస్తా ఉండు. చెప్పండి. నువ్వు రోజు అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్స్ తెప్పిస్తావు కదా, అదొక 12,000 రూపాయలు రాసుకో. నీకు మేకప్ సామాన్లు అవి ఖర్చులు అవుతుంటాయి కదా, అవి ఒక 8,000 రూపాయలు రాసుకో. తినబుద్ధి అవుతుందని చెప్పేసి స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్స్ పెడుతుంటావు కదా, అదొక 8,000 రూపాయలు రాసుకో. కిట్టి పార్టీస్, అదే ఇప్పుడు కూడా రెడీ అయినావు కదా, కిట్టి పార్టీకి ఒక 6,000 రూపాయలు రాసుకో. ఈ బ్లౌజులు, మగ్గం శారీస్ అవి ఇవి అంటావు కదా, అదొక 9,000 రూపాయలు రాసుకో. లాంగ్ డ్రైవ్స్ అంటే నాకు ప్రాణం అంటావు కదా, దానికో 7,000 రూపాయలు రాసుకో. ఒకసారి టోటల్ చేసి చెప్పి ఎంత అయిందో. 49,000. జర గట్టిగా చెప్పబ్బా, వినిపిస్తలేదు. 49,000. ఇప్పుడు 49,000కి 28,000 రూపాయలు తీసేస్తే 21,000 రూపాయలు అయితే సంధ్య. నాకు ఆ జిఎస్టీ కూడా ఏమొద్దు, అది ఇచ్చేసి 21,000 ప్లీజ్. No.